అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ద్వితీయోపదేశకాండం 30:10. 9-10 వచనాలు చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ప్రైజ్లార్డ్. సామాన్యంగా అనేకుల జీవితాల్లో మరి అన్ని విషయాల్లో అధికంగా వర్ధిల్లుతూ ఉంటున్నారు. కానీ మరి వారు వర్ధిల్లుట అన్నది వారికి మేలుకరంగా కనిపించడం లేదు. వారు చేస్తున్న ప్రతి పనిలో వర్ధిల్లుతున్నారు, కానీ వారికి మేలుకరంగా ఉండటం లేదు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుంటున్నారు, భార్య బిడ్డలు కలిగి ఉంటున్నారు. కానీ తల్లిదండ్రులను చూచుకొనని వారుగా ఉంటున్నారు. పశువులు పంటలు చాలా వర్ధిల్లుతున్నాయి, కానీ వారు అనుభవించలేని రోగాలతో బాధలతో ఉంటున్నారు. మరి ఈ జీవితంలో అన్నీ ఉన్నా నెమ్మది లేని స్థితి, సుఖం లేదు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, 128 దావీదు కీర్తనలో 1-2 వచనాలు చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, వారికి మేలు కలుగుతుంది. అది ఎట్టి మేలంటే, నిత్యముగా వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవిస్తారు. అలాగే కీర్తన 31:19 వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. నరులు ఎదుట ఆయన ఆశ్రయించిన వారికి ఆయన గొప్ప మేలును సిద్ధపరిచి ఉంచాడు అని చెప్పబడుతుంది. అలాగే కీర్తన 34:9 ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. 10వ వచనం, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. మరి అలాగే 84:11 కీర్తన, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అలాగే సామెతలు 13:21-22 వచనాలు చూస్తే, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. సామెతలు 28:10, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. ఇట్లా అనేకం. అయితే మరో కోణంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి మరి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు మన దేవుడు. అలాగే హెబ్రీ 12:10, మనము తన పరిశుద్ధతల పాలు పంపులు పొందవల్లని మన మేలుకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. అలాగే కీర్తన 119:71, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలైంది. 67వ వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా తన ప్రజల పట్ల దేవుని హృదయ వాంఛ ఏమంటే, ఇర్మీయా 32:40-41 వచనాల్లో, తన ప్రజలైన వారికి మేలు చేయటం మానకుండునట్లు దేవుడు నిత్యమైన నిబంధన వారితో చేస్తూ ఉన్నాడు. వారు తను విడువక ఎండునట్లు వారి హృదయంలో తన పట్ల భయభక్తులు పుట్టిస్తానంటున్నాడు. తన ప్రజలకు మేలు చేయటానికి వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. తన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేశంలో నిత్యముగా తన వారిని నాటెదను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇర్మీయా 6:16 వచనంలో దేవుడని యెహోవా చెప్పినట్లుగా, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మొదటి దశలోనికాలు 5:21-22 వచనాల్లో పౌలు భక్తుడు చెప్పినట్లుగా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుదము, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉందుము. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైండి మనము వర్ధిల్లుతున్న అన్ని విషయాల్లో మేలును అనుభవింపచేయునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మీరు మాకు మేలు చేయని ఇష్టపడేవారే కానీ మేము కీడు వెంట పరిగెత్తుచు మేలును చేపట్టలేని దుస్థితిలో ఉంటున్నవారం. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.
నీ ఎడల ఎల్లవేళల భయభక్తులు నిలిపి యథార్థముగా ప్రవర్తిస్తూ నిన్నే ఆశ్రయిస్తూ నీ త్రోవలేందు మాత్రమే నడుస్తూ కీడును విసర్జించి మేలును చేపట్టే కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.